జై శ్రీరామ్ హిందూ వాయిస్కి స్వాగతం. ఖుషి అనే జ్యూస్ షాప్లో యూపీలో జరిగిన సంఘటన ఇది. వాడు జ్యూస్లో హిందువులకి ఏం కల్పిస్తున్నట్టు తెలిసి షాక్ అవుతారు. ఫస్ట్ మీరు వీడియో చూడండి, తర్వాత మనం దీని గురించి మాట్లాడదాం. ఫ్రూట్ జ్యూస్లో మూత్రాన్ని కలిపి కస్టమర్లకు అమ్ముతున్న దుర్మార్గ ఘటన ఉత్తరప్రదేశ్ గజియాబాద్లో జరిగింది. గజియాబాద్లో ఖుషి జ్యూస్ కార్నర్ పేరుతో అమీర్ ఖాన్ అనే వ్యక్తి పళ్ల రసాల దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. అతడు కొన్ని రోజులుగా జ్యూస్లో మనిషి మూత్రాన్ని కలిపి విక్రయిస్తున్నట్లు స్థానికులు గుర్తించారు. నిందితుడిని పట్టుకొని తీవ్రంగా కొట్టారు. నిందితుడిని కొడుతున్న దృశ్యాలను స్థానికులు వీడియో తీశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని స్థానికుల నుంచి నిందితుడిని రక్షించి స్టేషన్కు తరలించారు. తర్వాత జ్యూస్ షాప్లో పోలీసులు తనిఖీలు చేయగా నిజంగానే యూరిన్తో నిండిన ప్లాస్టిక్ డబ్బా కనిపించింది. అమీర్తో పాటు మరో మైనర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. 2 రోజుల క్రితం ఇదే గజియాబాద్లోని ప్రముఖ స్వీట్ షాప్లో సమోసాలో కప్పకాలు కనిపించడం తీవ్ర కలకలం రేపింది. ఇది ఒకటే కాదు, ఇది చూడండి. सर एक मसाज सैलून का वीडियो वायरल हो रहा है जिसमें थूक लगाकर वह मसाज करता दिख रहा है। किस तरह का ये मामला है, कहाँ का प्रकरण है? ये थाना तालगाम क्षेत्र अंतर्गत एक वीडियो सोशल मीडिया के माध्यम से संज्ञान में आया है, जिसमें एक सैलून कर्मी एक व्यक्ति का फेस मसाज कर रहा है। उसमें फेस मसाज करने में थूक का प्रयोग कर रहा है। उस प्रकरण में थाना तालगाम पे मुकदमा पंजीकृत किया जा रहा है। इसमें दोषी की शीघ्र गिरफ्तारी सुनिश्चित की जाएगी। सर किस तरह की इस मामले में कार्रवाई होती है? सोशल मीडिया पर वीडियो वायरल हो रहा है। इसमें थूक से मसाज करना संज्ञान में है। उस समय जो ग्राहक है उसकी आंखें भी बंद है और धोखे से इस प्रकार का गलत नियत से काम किया गया है। इसमें मुकदमा पंजीकृत किया जा रहा है और विधि कार्रवाई पूरी करेंगे। పని మనిషి వాళ్ళ ఇంటి ఓనర్స్కి చపాతీలు దేంతో తయారు చేసి పెట్టిందో తెలిస్తే చెప్పడం కదా, చూడండి, తర్వాత మాట్లాడు. వాళ్ళ ఇంటి ఓనర్స్కి యూరిన్ కలిపి కలిపి దాంతో చపాతీలు చేసి వండి పెట్టింది. డౌట్ వచ్చి వాళ్ళు సీసీ కెమెరా చెక్ చేసి పట్టుకున్నారనుకోండి, పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, తన మీద ఎఫ్ఐఆర్ బుక్ అయింది. సో ఇలాంటి వాళ్ళు ఉన్న సమాజంలో బతుకుతున్నాం మనం. ఈ జ్యూస్లో కలిపి వేయడాలు, కలిపి చపాతీలు చేసి పెట్టడాలు, ఇంటి ఓనర్స్కి ఉమ్మేసి ఫేషియల్ చేయడాలు, ఉమ్ముతో ముఖం మీద రుద్దడాలు, నోట్లో నీళ్ళు వేసుకొని తూ అని ఊసిన పూలు మనకు అమ్మడం, ఇలాంటి వాళ్ళు నా సమాజంలో బతుకుతున్నాం. సో ఏదైనా చేసేటప్పుడు, ఏదైనా కొనేటప్పుడు, తినేటప్పుడు కూడా మీ పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోండి. 1-10 సార్లు ఆలోచించండి. ఓకే, ఇలాంటి వాళ్ళకి ఏ శిక్ష చేస్తే కరెక్టు, ఇలాంటి వాళ్ళకి ఎటువంటి పనిష్మెంట్ ఇవ్వాలి అనేది మీరు కామెంట్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి, కొడితే గంట పగిలిపోవాలి. థ్యాంక్ యూ. జై హింద్, జై శ్రీరామ్.